ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని చదును చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు సేకరించి మరి దీన్ని ఎవరు దీన్ని చదును చేసిండ్రు ఏంది అనే దాన్ని నిన్న ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. మరి మన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సూచనల ప్రకారం ఒక పత్రికా పేపర్లో రాయడం జరిగింది. ఆ శీర్షికను అనుగుణంగా వచ్చి సంక్రాంతి సెలవుల్లో చాప్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మరి మేము నిన్న కొంతమందిని అందుబాటులో లేకుంటుంటే హైదరాబాద్ పోవడం వల్ల అందుబాటులో లేం కాబట్టి ఈరోజు మరి పార్టీ అధ్యక్షుడు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో మేము దీన్ని మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను చూడడం జరిగింది. మరి ఈ యొక్క ఆక్రమణదారులను మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి తగు చర్యలు తీసుకుందామని, మరి ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడడం మన ధర్మం, మన హక్కు అని తెలుపుకుంటూ దీనికి కూడా గతంలో ఈ కాలేజీను సందర్శించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ అదనపు గదుల కోసం ఇక్కడ రూమ్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక 15 లక్షలు కేటాయించడం జరిగింది. మరి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించి సర్వే చేయించి ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎంత భూమి ఉంది ఏంది అనే దాని మీద సర్వే పూర్తి దర్యాప్తు చేయించి సర్వే చేయించి మరి దీనికి ప్రహారీ గోడ కూడా కట్టియడం జరిగిందని చెప్పడం జరిగిందని పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వాళ్ళు ఏం మాట్లాడదానిలో వాళ్ళకే తెలియడం లేదు. నర్సంపేట పట్టణ నాయకుల మీద గత 4-5 ఏళ్ళు గత 10 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి 10 సంవత్సరాలలో నిన్న పెద్ద మనిషి మాట్లాడు, మరి నీ చుట్టూ ఉన్న నీ పక్క ఉన్న పెద్ద మనుషులు అందరే సాక్ష్యం. మరి ఎన్నెన్నో వెంచర్లు చేసిళ్ళు నీ టిఆర్ఎస్ హయాంలో. మీ యొక్క పక్క నాయకులను ఎక్కడి నుండో వచ్చి నర్సంపేటలో ఉంటాను, నర్సంపేటలో నుండి మొదట్టున్న నాయకులు వాళ్ళనే అడుగు సాక్ష్యం. మరి రామానంద్ ఎలాంటి వాడు, మరి పక్కకున్న నాయకులు అందరు ఎలాంటి వారు, మరి వీళ్ళు చేసిన వెంచర్లనే కానీ వీళ్ళు చేసిన ప్రతి ఒక్క వెంచర్లలో మరి మేము పోయి వీళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినాం అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళ అధికార పార్టీ అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నీ పక్కకున్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పక్కకు కూర్చున్న నాయకులని అడిగితే వాళ్ళే చెప్తారు రామానంద్ ఏంది, నర్సంపేట పట్ట నాయకులు ఏంది అనేది అందరికీ తెలుసు. రవీందర్ రెడ్డి గారు మీరు అరాచకం అన్నారు. సిగ్గుచేటు. అరాచకం అన్న వర్డును తక్షణమే నువ్వు వెనుకకు తీసుకోవాలి. తక్షణమే నువ్వు వెనుకకు తీసుకోలేదనుకో అరాచకం చేసింది నువ్వు. నన్ను నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా నువ్వు అన్నావు, దానికి కూడా నేను సమానం చెప్తా. అరాచకంగా నువ్వు దళితుల భూమిని ఆక్రమించుకొని మెయిన్ రోడ్డు మీద కట్టుకున్నది, ఇల్లు కట్టుకున్నది నువ్వు. వెనుకాల ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్డు మీద కట్టుకున్న ఇల్లు కాకుండా వెనుకాల కూడా 6 నెలల నుండి 7 నెలల నుండి సంవత్సరం నుండి కడతాను, అసెంట్ ల్యాండ్లో కడతాను. ఒక పెద్ద మనిషివి నువ్వు. అదే కాకుండా 5 ఎకరాల ప్రహారీ గోడ కట్టి నీ ఇంటికాడ పస్నూరు కాలువను అసెంట్ ల్యాండ్ను కబ్జా చేసి నువ్వు 5 ఎకరాలు ఆక్రమించుకొని కట్టుకున్నది అందరికీ ప్రజలకు తెలుసు. మరి మేము ఏం కబ్జా చేసిందో, రామానంద్ ఏం కబ్జా చేసిండో, మరి నర్సంపేట ఉన్న పెద్ద నాయకులు అని చెప్తాను కదా, వాళ్ళు ఏం కబ్జా చేసిందో మరి బహిరంగ చర్చకు సిద్ధం. మరి నువ్వు ఏ సెంటర్లో కూర్చోమంటే ఆ సెంటర్లో కూర్చున్నావు. అంతేకాకుండా నా కుటుంబాన్ని, నా తాతను, నా నాయన నన్నోను, నర్సంపేట పట్టణ ప్రజలందరికీ నా కుటుంబం గురించి తెలుసు. మేము మొదటి నుండి
సేవా మార్గంలో పోకుండా మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల కోసం మా తాతగారు దాదాపు ఒక 50-60 ఏళ్ల నుండి సుదీర్ఘ రాజకీయం చేసుకుంటా మరి బొచ్చడు భూములను జాగులను అమ్ముకొని ఇవాళ కనీసం మాకు నిలువ నీడను కూడా లేకుండా చేసి ఇలా ఒక పాత ఇల్లు ఉన్నది మాకు, మా తాత సంపాదించిన ఇల్లు. అర్థమైందా? అరాచకం చేసింది మేము కాదు. మా నాన్న గురించి అన్నావు. మా తాత మొదటి నుండి కాంగ్రెస్ పార్టీల నిబద్ధతను పనిచేసి 40-50 ఏళ్ళు పనిచేసిన ఆయనను, అంత పెద్ద మనిషిని కూడా నువ్వు నీ తాతకి ఎట్లా పదవి వచ్చిందని, అరే నా తాతకు వచ్చిన మార్కెట్ చైర్మన్ అనేది ఆయనకు ఒక వాచ్మెన్తో సమానం ఆయనకు వచ్చిన పదవి. కానీ అప్పుడున్న పరిస్థితులల్లా మా తాత ఎమ్మెల్యే కాలేకపోయిండు, కనీసం మార్కెట్ చైర్మన్ కూడా ప్రభుత్వం హయాంలోనే, అది అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది. ఆయనే పెద్ద మనిషిని కూడా బదనాం చేసినట్టు మాట్లాడినావు. మా నాన్న నన్ను, మా నాన్న వాస్తవంగా అప్పుడున్న పరిస్థితులల్లా టీడీపీ పోయి టీడీపీలా కొన్నాళ్ళు ప్రకాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండి ఆయనతో నుండి ఆయన నచ్చిండు కాబట్టి ఆయనతోని అలానే ఆ టీడీపీ పార్టీలో కొనసాగిండు. ఎన్నడూ కానీ మా తాత భావజాలాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు, పేదలకు ఎన్నో భూములను ఇక్కడ ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ ఉండి పంచిచ్చి ఎంతో మందికి సేవలు చేసినాయి గుర్తుంచుకొని ఉండడం వల్ల నేను కూడా ఇలా మాధవరెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దాదాపు సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో 15 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది. మరి పని చేసుకుంటూ సిన్సియర్గా పనిచేసిన నన్ను కూడా అరే నువ్వు బాల్ బచ్చా కానివన్నావు. అరే నాకు 45 ఏళ్ళ వయసు ఉంటే దాదాపు 25 ఏళ్ళ వయసు నుండి నేను సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నా. ఇందులో క్రియాశీలకంగా 15-16 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి దగ్గర క్రమశిక్షణతోని నిబద్ధతతోని పనిచేస్తానా. నువ్వు ఎమ్మెల్యే గారిని ఇండిపెండెంట్గా గెలిపించినా అని చెప్తాను. నీకు ఏం క్యాడర్ ఉన్నదని చెప్పి ఇక్కడ ఇండిపెండెంట్గా గెలిపించిన నర్సంపేట పట్టణంలో నీ పక్కకున్న వాళ్ళకున్న, మా నర్సంపేటలో పక్కకున్నారు కానీ ప్రముఖులు వాళ్ళు ఇలా క్యాడర్. నువ్వు కాదు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది నువ్వు, మేము కాదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది నువ్వు, మేము కాదు. నా వయసును, నన్ను, నా వయసుకును రాజకీయానికి సంబంధం లేదు. నేను క్రమశిక్షణతో నిబద్ధనతో ఉన్నా కాబట్టే ఈరోజు నన్ను ఒక పిసిసి సభ్యునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి మీరున్నారు కదా, మరి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలే? మీకు ఈ మాటలు జాగ్రత్తగా పెట్టుకొని మసలాలి. మీ భూములు మేము ఎక్కడ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీ ఎస్టీలకు, పట్టణంలో వ్యాపారస్తులకు కానీ ఎవరికి కానీ నోట్ల నాలుక లెక్క ఉంటున్నాం. మీ ఎవరి భూముల మీద 40-50 ఏళ్ల నుండి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఎవరి భూములను కూడా మేము ఆక్రమించుకోలే. అందరికీ మేము ప్రతి ఒక్క కబ్జాలో ఉన్న భూమిలో ఉండి అసెండ్ అయి ఉన్న వాళ్ళందరూ ఇవాళ కబ్జాలలో ఉన్నారు. వాళ్ళందరికీ మేము నీడ లెక్క, ఒక రక్షణ కవచం లెక్క ఉంటాం. మాధవరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి ఈ చిన్న ఫ్లాట్లు ఉన్న వాళ్ళకు, జాగాలు ఉన్న వాళ్ళకు, అసెండ్ భూములకు కూడా రెగ్యులరేషన్ చేస్తా అన్నాడు. అదేవిధంగా రెగ్యులరేషన్ చేసే విధంగా కూడా మేము తోడ్పడతాం. ఈ చిల్లర మాటలు మానుకోండి. మేము వ్యాపారం ఎంతో కొంత చేసుకుంటా, పట్టణంలో ఉన్న నాయకులు గౌరవంగా బతుకుంటా సేవే మార్గం అని చెప్పి మేము పోతాం. ఇక ముందు కూడా మేము అభివృద్ధి లక్ష్యంగా మాధవరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని, పట్టణాన్ని అన్ని అంగులలో అభివృద్ధి చేసుకుంటూ మేము 24 గంటలలో దాదాపు ఒక 15 గంటలు పార్టీకి, కార్యకర్తలకు కంటికి రెప్పలేక కాపాడుకుంటామని చెప్పి, ముఖ్యంగా నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కలకు, వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు కానీ మేము అందరికీ మేము రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ బూటకపు మాటలు, అరాచకమైన మాటను
నువ్వు వాడు వెనుకకు తీసుకోకపోతే ఇక మేము ఇక సహించేది లేదు. మీలాంటి వాళ్ళ ఎంబడే పడతాం. రేపటి నుండే ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కి ఇచ్చి నీ భూములన్నింటినీ పేదలకు పంచే విధంగా మేము చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ వచ్చిన మా నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం.